ఎంతవరకు ముఖ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో చిన్నపిల్లలకి టీకాలు అన్నది తప్పనిసరి. 6 నెలల లోపు వయసు ఉన్న పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం అన్నదే మొట్టమొదటి న్యాచురల్ టీకా అన్నమాట. సో పిల్లలు పుట్టిన తర్వాత నుండి 6 నెలలు నిండే వరకు తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలలో బలము ఇట్లాంటివే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా తల్లి నుండి వస్తుంది. సో మీరు ఈ పాలన్నది 2 సంవత్సరాలు నిండే వరకు తల్లిపాలు ఇవ్వచ్చు. 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు వేరే పెట్టుకునేది ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అన్నది ఏంటంటే న్యాచురల్ వ్యాక్సినేషన్స్ అంటారు. తర్వాత వచ్చేసి మనం మామూలుగా ఇచ్చుకునే ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ మనకి 2 స్కీమ్స్ అన్నది ఫాలో అవుతాము. ఒకటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది, అది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటారు. లేదు అంటే కనుక మనం ప్రైవేట్లో కూడా వేయించుకోవచ్చు. రెండిటి ఉపయోగం ఒక రకంగానే ఉంటుంది. కాకపోతే ప్రైవేట్లో వేయించుకుంటే కొంచెం ఎక్స్ట్రా టీకాలు కూడా మనం వేయించుకోగలుగుతాము. అవి ఏంటి అంటే కనుక ఫ్లూ వ్యాక్సిన్. సాధారణంగా 6 నెలలు నిండిన పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము. అది గవర్నమెంట్లో ఇవ్వరు, అది మీరు సపరేట్గా ప్రైవేట్లో వచ్చేసి వేయించుకోవచ్చు. తర్వాత వచ్చేసి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఒకటి, టైఫాయిడ్ వ్యాక్సిన్, వారిసెల్లా అంటే అమ్మవారు వ్యాక్సిన్లు, ఇవన్నీ కూడా ప్రైవేట్లో వేస్తారు. అవి వయసుకు తగ్గట్టుగా మనకి ఉంటుంది. అది కనుక ఎక్కడన్నా మీ పీడియాట్రిక్ డాక్టర్ గారిని సంబంధించి వాళ్ళు సూచించిన ప్రకారంగా టీకాలు వేయించుకోండి. టీకాలు మిస్ చేయడం అన్నది చాలా పెద్ద తప్పు. ఒకవేళ సరైన టైంలో ఇవ్వలేదు అని మీకు అనిపిస్తే మీరు వెళ్ళి మీ చిన్నపిల్లల డాక్టర్ గారికి చూపించుకొని క్యాచప్ డోసెస్ అని అంటారు. ఒకవేళ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే క్యాచప్ డోసులు ఇచ్చుకుంటే మనకి సేమ్ ఎఫికసీ వస్తుంది.